అది నిజం కాదు. బ్రాహ్మణులంటే నాకు కూడా గౌరవం, మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. మా దగ్గర యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను. మా దగ్గర ఎవరు పోయి అయ్యా నువ్వు ఏము చదివినా జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళ అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోసి తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతల తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పులు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలే. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. ఇక అది ఇడిచిపెట్టిగా ఇక బ్రాహ్మణులకు అయితే నేను ఒక మాట చెప్పేసిన. అది థ్యాంక్ యూ మీ అందరికి కూడా. తర్వాత బండి సాయం చేయి కూడా తెలివి ఉందని అయితే నేను అనుకుంటలేను. ఆయన ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన. నన్ను తుంగతూతుకొచ్చి ఓడగొడుతున్నట్టు ఇది గమ్మతుంది. మొన్న ఆయనకు పోయి ఓట్లేనే ఇచ్చేదికేనా? తుంగతుర్తిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాకు 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ మీద 52,000 మెజార్టీ వస్తే బీజేపీ అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చిన ఓట్లు 2,000 వచ్చినాయి. గాడికొచ్చి ఓటు తెగుతున్నాడు. నేను బండి సంజయ్ చెప్తున్నా బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కవాతు చేస్తాం. ఖబర్దార్, దళిత సంఘాలతో కవాతు చేస్తాం కరీంనగర్లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న చూపా? మాదిగలంటే చిన్న చూపా? మేము ఎవరి గుళ్ళు గొలగొట్టాం? ఎవరి చిన్నతనం చేసినాం? మేము మర్యాద ఇవ్వడానికి మాదిగలం పెద్ద మనసుతో ఉంటాం. ఎవరు కూడా చిన్నతనం చేయం. అందుకని మీ మనవాద ఆలోచన విధానం ఇట్లా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవాద చరిత్రను అక్కడ ఢిల్లీలో సింపి పాడేసిండు. నీలాంటి మూర్ఖులు ఉంటారనే. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానంతో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ దాంట్లో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ మంత్రులు ఎవరో ఒకసారి అందరూ పత్రికలకు అడుగురి, ఎవరైనా ఒక్కరు చెప్తారు. ఒక ఎస్సీ మంత్రి ఎవరు చెప్పు. ఎస్సీలు ఎవరు మంత్రులు ఉన్నారో మీ దగ్గర? కానీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మీరా కుమార్ ఇలాంటి వాళ్ళను తెరపైకి తీసుకొచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఐదుగురికి దళితులకు మంత్రి పదవులు ఉన్నాయి. నివాడించిన చెప్పు. నీ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉండడానికి 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు. అసెంబ్లీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండదు. చూడు నీ ముఖానికి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత డిగ్నిటీగా ఉండాలి. నిజంగానే గొప్ప తెలివి ఉందనుకో. ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టరు, హోం సహాయ మంత్రివి. ఎంతో జ్ఞానం ఉండాలనుకున్నావు. ఇంత జ్ఞానం ఉంది కదా నీకు. ఇదే లెక్క కాంగ్రెస్ పార్టీకి అడ్డగడతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏంటిది? లౌకికవాదంతో కులాలను మతాలను అన్ని వర్గాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు కల్తీ మైండ్ పెట్టుకొని ఖరాబ్ అయ్యి బిత్తిరి అయ్యి నువ్వు కాంగ్రెస్ మీద నా మీద అంటే నీకేం వస్తాయా?
నిజంగా బాబాలకు ఏమైనా ఉంటే, బ్రాహ్మణ సోదరులకు ఏమైనా ఉంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నీళ్ళు తీసుకురా. ఆ దేవాలయానికి పేద బాబనుడు ఆకలి లేక ఆకలితో అలమడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళారా చూసిన, నేనే దాన ధర్మాలు చేస్తాను. నేను సంవత్సరానికి ఒకసారి భద్రాచలం పోయి నేను శ్రీరామచంద్ర నువ్వు ఆడబోయినా చెప్పు నాకు ఆడేది అది ఐదులు పెడితే నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకనని ఇంత అక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బియ్యం కలిపి పంచుకున్నావు. నీకున్న తెలివి కాదు. భద్రాచలం గోదావరి నుండి గోదావరి వచ్చినప్పుడు నేను భద్రాచలం పోతా, అది నా ఇష్టం. నేను చర్చి పోతా, మస్జిద్ పోతా. నిన్న నేను మా ఇఫ్తార్ మీద అయింది నా మోత్కూర్లా. ఒక ముస్లిం సోదరునికి 4 కొడుకులు అయితే 4 డాక్టర్లు, 4 కోడలు డాక్టర్లు. ఆ ఇంటికి పోయి వాళ్ళని సన్మానం చేశాను. నేను దేవాలయాలు పోతా. ఇవాళ నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకముందే నాకు ఇష్టం అది. ఆరని అమ్మాది పట్టుకో జోలు పట్టుకో తిరుగుతాను మధు 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 అని. నాకెక్కడది అది? ఇక ఆయన పొయ్యిలో పడాల్సిందే, నాన్నాడు ఆపుతారు. ఎలక్షన్ కమిషన్ మీరు అన్నాడు పెడితే నిండు రాజ్యసభలో అంబేద్కర్ను అవమానించారు. నిండుగా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారు. దానికి సమాధానం చెప్పారు బండి సంజయ్. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరైతే కొట్టి చంపిన చరిత్ర మీద ఉంది. కొట్టి చంపారు నిట్టనిరుడా. మీరా దళితుల కోసం మాట్లాడేది? మీరా కాంగ్రెస్ కోసం మాట్లాడేది? అందుకోసమని ఖబర్దార్. తుంగతుర్తికి వస్తావు, తుంగరబడి తొక్కుతారాడ, తుంగబడి తొక్కుతారు. తుంగతుర్తాడు ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ చరిత్ర. ఒక బిఎన్ గారు, ఒక స్వరాజ్యం గారు, ఒక మారోజు ఈరన్న, ఒక దామోదర్ రెడ్డి, నికర మందుల సమ్మెల్. ఇది పోరాటాల గడ్డకున్న చరిత్ర. ఇది నీకేం చరిత్ర? నువ్వు తుంగతుర్తి రా చెప్తా. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడ చూసుకో. ఏం దళితులంటే నీకు, మాదిగలంటే నీకు ఇష్టం లేదా? మేము ఏ దేవునికి కించపరిచినాం? ఏ గుడి దగ్గర మేము అవమానపరిచినాం? మా గుళ్ళంటే ఇష్టం. నా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి జీతాల నుండి బతికిన పరిస్థితులు, అర్ధాకలతో అలవడించిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. మంచినీళ్ళు కావాలంటే ఎర్రజెండ నడిచిపోతున్నాయి. మంచినీళ్ళు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు? మమ్ముల అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఏంది? ఏమయ్యా ఇట్లా ఉండాలని ఇచ్చినాము, గట్టే ఇచ్చిన. అందుకే నా మధ్యలో కూడా బిగేసిరు. ఇది ఎట్లా ఉందని, ఏటో తిక్కలు చేస్తున్నారు, మధ్యలో కూడా బిగేసారు.